నమస్తే అండి. నా పేరు అనిల్ కుమార్. నేను కన్సల్టెంట్ న్యూరో సర్జన్, సిటీ న్యూరో సెంటర్, మియాపూర్. స్పైన్‌లో ఇన్ఫెక్షన్ సాధారణంగా ఉంటే ట్యూబర్క్లోసిస్, టీబీ వ్యాధి గానీ, లేదంటే బ్యాక్టీరియల్ గానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. సాధారణంగా మనకి బ్యాక్టీరియల్ అంత కామన్‌గా రాదు. అన్‌లెస్ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటే తప్పించి సాధారణంగా బ్యాక్టీరియల్‌వి వచ్చేవి చాలా తక్కువ. టీబీ గూడా అంత ఈజీగా రాదు గానీ, టీబీ గూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది గూడా ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వచ్చే ఛాన్సెసే ఎక్కువ. రెండిట్లో కంపారిజన్ చేసుకుంటే టీబీ చాలా ఎక్కువ కనబడతది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కన్నా. టీబీలో మనకి ఫస్ట్ అనుమానం ఉన్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తాము. దేనికైనా ఎంఆర్ఐ స్కానే చేయిస్తాం. కాంట్రాస్ట్ కూడా చేయిస్తాం. చేయించిన తర్వాత ఒకవేళ మనకు ఆ అనుమానం ఉంది, ఇది నిజంగానే టీబీనా లేకపోతే బ్యాక్టీరియా అని తెలియడానికి ఫస్ట్ ఏం చేయిస్తామంటే సీటీ గైడెడ్ బయాప్సీ అని చేయిస్తాం. చిన్న నీడిల్ పాస్ చేసి ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ చోటకి వెళ్ళి అందులోంచి చిన్న ముక్క లాంటిది తీసుకొని లేదంటే చిన్న పస్లాగా యాస్పిరేట్ చేసి టెస్ట్‌కి పంపిస్తాం. అందులో గాని మనకి నిర్ధారణ వచ్చింది, టీబీ వ్యాధి అని వచ్చింది అనుకోండి, అండ్ ఎగ్జామినేషన్‌లో మనకేం ప్రాబ్లమ్ లేదు, పేషెంట్ బాగానే ఉన్నారు, స్టేబుల్‌గానే ఉన్నారు అనుకుంటే సాధారణంగా వాళ్ళకి మందులు డైరెక్ట్‌గా స్టార్ట్ చేస్తాం. టీబీ వ్యాధి అయితే సుమారుగా 1.5 సంవత్సరాలు మందులు రెగ్యులర్‌గా వాడాల్సి ఉంటుంది. 1.5 ఇయర్ తర్వాత కూడా మళ్ళీ స్కాన్ చేయించి చూస్తాం. అప్పుడు కూడా బాగానే ఉంది అంటే మెల్లగా మందులు ఆపేస్తాం. సాధారణంగా టీబీ బాగానే రెస్పాండ్ అవుతుంది చాలామందికి, అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఇదే బ్యాక్టీరియల్ అనుకోండి, బ్యాక్టీరియల్ కానీ అనిపిస్తే ఫస్ట్ ఎందుకు ఇట్లా వచ్చింది అంటే లైక్ అసోసియేటెడ్ ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, బ్లడ్లో ఏమైనా ఉన్నాయా, యూరిన్లో ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటాం. ఇవేమీ లేదు అనుకుంటే ఆపరేషన్ చేసి ఏదైతే పస్ ఉందో అది మొత్తం తీసేస్తాం. తీసేసి యాంటీబయాటిక్స్ అట్లీస్ట్ ఒక 3 వారాలు ఇంజెక్షన్స్ ప్లస్ ఒక 3 వారాలు టాబ్లెట్స్ పెట్టి మొత్తం పూర్తిగా తగ్గింది అన్నాక అప్పుడు పేషెంట్ని మళ్ళీ అసెస్ చేస్తాము. స్టేబుల్గా ఉంది స్పైన్ అంటే కనుక ఇంకా వాళ్ళు ఇంకా రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అదే కానీ స్టేబుల్గా లేదు, బాగాలేదు అంటే కనుక మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ స్క్రూస్ రాడ్ చేసి ఫిక్స్ చేయాల్సి వస్తుంది. పోస్ట్ ట్రీట్మెంట్ స్పైన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు దీనికి ప్రైమరీ కారణం ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండడం. సో మనం కంపల్సరీ ఇమ్యూనిటీ పెంచుకోవాలి అంటే హెల్దీ ఫుడ్స్ తినాలి అండ్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి. సాధారణంగా టీబీ వ్యాధి వచ్చింది అంటే కనుక మనము రెగ్యులర్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోమంటాము. రోజు అట్లీస్ట్ ఒక ఎగ్ అయినా తినమంటాం.